ఇప్పుడు ఈ టాపిక్లో లాస్ట్ వీడియో ఇది కన్వర్షన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటెడ్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎలాంటి డిఫరెంట్ ఫైనైట్ డిఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏ డిఫరెంట్ ఫైనైట్ ఆటోమేటెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనం ప్రతి స్టేట్కి ఈక్వేషన్స్ చేయాలి, ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి బేస్డ్ ఆన్ ఇన్పుట్ సింబల్. ఇప్పుడు Q1 తీసుకో, Q1 తీసుకున్నాక దాన్ని బేస్గా ఇన్పుట్ సింబల్స్ ఏవి, ఇప్పుడు ఇన్పుట్ వచ్చే ఏంటి Q3 నుంచి వస్తుంది, Q1 నుంచి సెల్ఫ్ లూప్ ఉంది. సో Q1 డాట్ ఏం వస్తుంది, 0 వస్తుంది అంటే అంతే. ఇంకొక ఇన్పుట్ సింబల్ ఏది Q3 నుంచి వస్తుంది, అదేమొస్తుంది 0 వస్తుంది, డాట్ 0 అంటే ప్లస్ ఇనిషియల్ స్టేట్కి ఎప్పుడైనా ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ Q2 సెకండ్ ఈక్వేషన్, Q2 స్టేట్కి ఇన్పుట్ సింబల్ Q1 నుంచి వస్తుంది, Q1 డాట్ 1, Q2 డాట్ 1, ఇంకా Q3 నుంచి అది వస్తుంది కదా, Q3 డాట్ 1. అప్పుడు Q3 స్టేట్ ఫైనల్ స్టేట్కి ఏమున్నాయి, ఒకటే ఉంది, Q2 డాట్ 0. ఇక్కడ వరకు అయిపోయిందా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు Q3 అనేది ఫైనల్ స్టేట్, దీనికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేయాలంటే Q2 పైన డిపెండ్ అయ్యింది. సో మన Q2ని సింప్లిఫై చేసి అది ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా. సో మన Q2ని సింప్లిఫై చేద్దాం. ఓకే, Q2 నేను ఇక్కడ రాసుకుంటున్నా, Q2 స్కెచ్ వాడతానికి వేరే చేస్తా. Q2 ఈక్వేషన్ నాకు ఇప్పుడు ఉంది కదా, ఆ Q2 ఈక్వేషన్ రాసుకుంటున్నా. ఏంటిది Q1 డాట్ 1, Q2 డాట్ 1, Q3 1. ఇది మన Q2 ఈక్వేషన్. నేను ఏం చేస్తా, ఇప్పుడు నేను Q2 ఈక్వల్స్ టు Q1 డాట్ 1, Q2 ఈ రెండు టైం చూడు. Q3 ఈక్వల్స్ టు ఇక్కడ చూడు, Q3 ఏముంది, Q3 ఈక్వల్స్ టు Q2 1, Q2 0 ఉంది. సో Q2 0 నేను ఇక్కడే సబ్స్టిట్యూట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, Q2 ఈక్వల్స్ టు Q1 డాట్ 1 ప్లస్ Q2 డాట్ 1, Q3 ప్లేస్లో ఇప్పుడు Q3 ఈక్వల్స్ టు Q2 డాట్ 0 అనమాట. ఈ 1 అంటే ఉంటుంది ఇక్కడ, ఈ 1 ఇక్కడ రాసిన. ఓకే, Q3 ఈక్వల్స్ Q2 0 కాబట్టి రాసేసిన. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే Q2 ఉంది కాబట్టి దాన్ని కామన్ తీయచ్చు మనం. Q2 ఈక్వల్స్ టు Q1 డాట్ 1 ప్లస్ Q2 నేను కామన్ తీసిన, 1 ఉంటుంది ఇక్కడ, ఇక్కడ 0 1 ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తుంటే ఇదే ఫార్ములా ఉంది, R ఈక్వల్స్ టు Q R P ఫార్ములా. మనకి ఆర్డర్ స్టిమేస్ పర్ వీడియోస్ R ఈక్వల్స్ టు Q ప్లస్ RP ఫార్ములా ఉంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, QP స్టార్ రాసుకోవచ్చు. సో ఇలా Q ఇది కాబట్టి Q1 1, Q1 1, P ఇది కాబట్టి 1 ప్లస్ 0 1 స్టార్ అయిపోయిందా. ఇది వచ్చేసింది మనకి Q2 వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు Q1 నేను ఇక్కడికి ఏముంది Q1 ఉంది, ఈ Q1 తీసేయాలి నేను, ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఇంట్లో స్టేట్స్ ఉండద్దు. Q1 తీసేయాలంటే Q1 దాన్ని సింప్లిఫై చేయాలి నేను. ఇది ఉందా, ఇది మన Q1 ఈక్వేషన్, నేను దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. సో దాన్ని నేను సింప్లిఫై ట్రై చేస్తాను. సో Q1 ఈక్వల్స్ టు ఇది కదా, Q1 డాట్ 0 ప్లస్ Q3 డాట్ 0 ప్లస్ ఎప్సిలాన్. Q1 0 అంటే ఉంటుంది, Q3 ఈక్వల్స్ ఏంటిది Q2 కదా, Q2 డాట్ 0, Q3 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తా, Q1 0 ప్లస్ Q3 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే Q2 0 0 ప్లస్ ఎప్సిలాన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే Q2 మనకు ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటాను, వీటికి ముందు మనం క్యాలిక్యులేట్ చేసినాం Q2 అంటే ఇదని. సో ఇది తీసుకపోయి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో Q1 0 ప్లస్ ఇది కదా, Q2 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తుంది, ఏమైపోతుంది Q1 1 ప్లస్ 0 1 స్టారు, ఇక 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే ఏ ఫామ్ ఉంది, ఆర్ ఈక్వల్స్ టు, దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ కామన్ తీసేద్దాం, అప్పుడు ఆ ఫామ్ వస్తుంది. ఈక్వల్స్ టు Q1 0 ప్లస్ ఇది రెండిట్లో Q1 కామన్ తీసేస్తే 0 ప్లస్ 1 ప్లస్ 0 1 స్టార్ 0 0 ప్లస్ ఎప్సిలాన్ ఉంది. ఇది Q1, ఇది ఏ ఫామ్ ఉంది, ఇది R అవుతుంది, ఇది R ఈక్వల్స్ టు RP ప్లస్ Q, ఆ ఫామ్ ఉంది. ఓకే, ఆ ఫామ్ ఉంది కాబట్టి నేను ఎట్లా రాసుకోవచ్చు దీన్ని,
ఎప్సిలాన్ ఎట్లా మనకు కన్సర్న్ ఏమో, ఎందుకంటే ఎప్సిలాన్ ఇంటూ ఏదైనా మళ్ళీ అదే సంథింగ్ వస్తుంది కాబట్టి. సో దీన్ని ఏం చేస్తూ ఈ ఫార్ములా ఉంది కదా ఇప్పటికి రాసిన ఆర్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి ఉంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. అట్లనే ఉంది ఇక్కడ ఆర్పి ప్లస్ క్యూ ఉంది, సో నేను క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. ఇలా మన క్యూ ఏది ఎప్సిలాన్, సో ఎప్సిలాన్ ఇంటూ సంథింగ్ మళ్ళీ సంథింగ్ వేస్తాయి కాబట్టి ఎప్సిలాన్ తీసుకోండి. ఇది మన పి. సో 0 + 1 + 1 + 0 1 స్టార్ 0 0, ఇది మనకి పి స్టార్ అన్న కాబట్టి స్టార్ వచ్చేస్తుంది అంతే. ఇది మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అట్లా వేయాలన్నమాట, సింపుల్. ఇంకోసారి మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, ఇక్కడ బుక్లో రాసిన ఇది మనకి ఇచ్చింది. ప్రతిదానికి నేను ఇన్స్టెల్ స్టెప్ బేస్ ఇన్స్టెల్ ఇన్కమింగ్ సింబల్స్ ఈక్వేషన్స్ తీసుకున్నా. ఇప్పుడు Q3 దేనిపైన డిపెండ్ అయింది, Q2 పైన డిపెండ్ అయింది. సో నేను Q2 సింప్లిఫై చేయాలి. ఫస్ట్ Q2ని సింప్లిఫై చేసిన నాకు Q2 ఈక్వేషన్, Q3 ఉంది కాబట్టి Q3 ప్లస్లో నేను ఇక్కడ Q3 Q2 0 కాబట్టి అది Q2 0 పెట్టుకున్నా. అప్పుడు దాన్ని ఆర్డర్ స్టీరం ఇస్తే నాకు సింప్లిఫై అయిపోయి ఇది వచ్చింది. Q2లో నాకు Q1 ఉంది కాబట్టి Q1 తీసేస్తే Q5ని నేను Q1 సింపుల్, ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్స్టెంట్స్ ఉండవు. సో Q1 ఏంటి, Q1 ఈక్వేషన్ ఇది. Q1లో ఇప్పుడు Q1 ఈక్వల్స్ టు Q1 0 Q3 0 ప్లస్ ఈ. సో Q3 అంటే ఏంటిది, Q2 0 Q2 0 ఇది వచ్చేసింది. ఇక Q2 అంటే మనకు ఆల్రెడీ ఇంటి ముందు క్యాలిక్యులేట్ చేసినాం, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఇలా రెండులో Q1 కామన్ తీసిన అప్పుడు నాకు ఈక్వేషన్ వస్తుంది, అదే ఆర్డర్ స్టూ. సింపుల్ ఉంది, జస్ట్ నువ్వు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్కడెక్కడికి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, కామన్ చేయాలి. ఆర్డర్ స్టార్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్పి ప్లస్ క్యూ ఫార్ములా వేసుకోవాలి, లేకపోతే ఆర్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్ అంతే. అక్కడికి రిలేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్డర్స్ ఫార్ములా అప్లై చేసేట ఈక్వేషన్స్ డిరైవ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా నన్ను అట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి.